అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల్లో తేనెటీగ గురించి చెప్పడం జరిగింది. శాస్త్రీయపరంగా మరియు గ్రంథం ఆధారంగా తేనెటీగ గురించి చూసినట్లయితే ఖురాన్లో 16వ అధ్యాయం 69 వాక్యాలలో అల్లా ఏం చెప్తున్నారంటే, మరియు నీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు, నీవు పర్వతాలలో, చెట్లల్లో మరియు మనుషుల నిర్మించే కట్టడాలలో నీ ఇళ్లను, తొట్టెలను నిర్మించుకో అని. అంతేకాకుండా మనుషులు తినే ఆహార పదార్థాలలో ఎప్పటికీ కూడా పాడుకాని ఆహారం తేనె. వేల ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్ పిరమిడ్లలో దొరికిన తేనె కూడా ఇప్పటికీ కూడా తినడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. దీంట్లో ఎంతో గొప్పదనం ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలే దీనికి కారణం. అవి ఆహారం కోసం తమ యొక్క గూడు నుంచి దాదాపు 5 నుండి 10 కిలోమీటర్ల వరకు కూడా దూరం వెళ్ళినా కూడా తిరిగి అవి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళా తిరిగి అవి తమ యొక్క గూటికి రాగలవు. తన గూడు కోసం తన యొక్క ప్రాణాలను కూడా తేనెటీగ త్యాగం చేస్తూ ఉంటుంది. పువ్వుల నుండి, చేదు పువ్వుల నుంచి కూడా అది మకరందాన్ని తీసుకొని తీయగా మారుస్తుంది. ఈ యొక్క తేనెటీగ గురించి ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. శాస్త్రీయపరంగా కూడా శాస్త్రవేత్తలు కూడా అనేక విషయాలు కనుగొనడం జరిగింది. నేను మనందరికీ సరైన జ్ఞానాన్ని ప్రసాదించమని, శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి రక్షించమని నేను అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. తేనెటీగలు దేవుని యొక్క అత్యంత అద్భుతమైన సృష్టిలలో అది కూడా తేనెటీగ కూడా ఒకటి అని, ఈ యొక్క సృష్టిలో తేనెటీగ కూడా ఒకటి అని, ఈ చిన్న జీవి చేసే పని, దాని క్రమశిక్షణ మరియు అది ఇచ్చే తేనె మానవాళికి ఎంతో ఒక గొప్ప వరమని మనకి గ్రంథాల ఆధారంగా అర్థమవుతుంది. ఖురాన్లోని ఒక సూరాకి, ఖురాన్లో 114 సూరాలు అంటే 114 అధ్యాయాలు ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకంగా ఒక అధ్యాయానికి అంటే ఒక సూరాకి సూరా అన్ నహల్ అంటే తేనెటీగ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. మరి ఖురాన్లో తేనెటీగ గురించి 16వ అధ్యాయం 68, 69 వాక్యంలో మరియు ఇతర అనేక చోట్ల చెప్పడం జరిగింది. తేనెటీగలు తమ యొక్క గూళ్ళను 6 కోణాల ఆకారంలో నిర్మిస్తాయి. తక్కువ మైనంతో ఎక్కువ తేనెను నిల్వ చేయడం కోసం, గూడు బలంగా ఉండడం కోసం అవి అత్యంత శాస్త్రీయమైన పద్ధతిలో పనిచేస్తాయి. అంతేకాకుండా తేనెటీగ ఇచ్చే తేనె కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, అందులో మానవులకి అనేక వ్యాధుల నుంచి ఉపశమనం, శిఫా కలిగించేటటువంటి విషయం ఉందని ఖురాన్ చెబుతూ ఉంది. ఒక రాణి ఈగ నాయకత్వంలో వేల సంఖ్యలో తేనెటీగలు ఎంతో సమన్వయంతో వాటి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇవి పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించడమే కాకుండా పరాగ సంపర్కం ద్వారా భూమిపైన మొక్కలు, పండ్లు, పంటలు ఇవన్నీ కూడా పండటంలో ఇవి చాలా కీలక పాత్ర వహిస్తాయి. ఒక చిన్న జీవి ఇంతటి తెలివితేటలు మరియు నైపుణ్యం ఉండటం ఖచ్చితంగా ఆ సృష్టికర్త యొక్క గొప్పతనానికి నిదర్శనం. తేనెటీగలు కొన్ని తేనెటీగలకు 5 రకాల కళ్ళు ఉంటాయి. 2 పెద్ద కళ్ళు కాకుండా తల వైపు పైన 3 చిన్న కళ్ళు కూడా ఉంటాయి. ఇవి వెలుతురును, తీవ్రతను గుర్తించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇవి సెకనుకు దాదాపు 200 సార్లు రెక్కలను ఆడిస్తాయి. అందుకే మనకు జుమ్ అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఒక తేనెటీగకు ఎక్కడైనా మంచి ఆహారం, మకరందం కనుక దొరికితే అది తన యొక్క గూటు దగ్గరికి వచ్చి ఒక రకమైనటువంటి శబ్దం లేదా వాటి యొక్క భాషలో ఈ యొక్క ఒక రకంగా రెక్కలను ఆడిస్తూ అక్కడ ఉన్న తేనెటీగలకి వాటి యొక్క సమాచారాన్ని అందిస్తుంది. ఇది సృష్టికర్త వాటికి ప్రసాదించిన ఒక అద్భుతమైనటువంటి భాష, సంభాషణ నైపుణ్యం. అంతేకాకుండా ఈ యొక్క తేనె తొట్టెలో గూడులు ఏవైతే ఉంటాయో ఈ గూడులోని 3 భాగాలు ఉంటాయి. ఒకటి రాణి ఈగ
పనిచేసే ఈగలు డ్రోన్స్కి సంబంధించినవి. అంటే రాణి ఈగలు గూడు మొత్తానికి తల్లి, రోజుకు సుమారు 1500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. ఇక పనిచేసే ఈగలు ఇవన్నీ కూడా ఆడ ఈగలే. అంటే ఇవి ఆహారాన్ని సేకరించడం, గూడును శుభ్రం చేయడం, పిల్లలను చూసుకోవడం అలా ఇలాంటి పనులన్నీ ఇవి చేస్తాయి. డ్రోన్స్ అంటే ఇవి మగ ఈగలు. వీటి పని కేవలం రాణి ఈగతో జతకట్టడం మాత్రమే. తేనెటీగలు తమ యొక్క గూడును షట్కోణ ఆకారంలో అంటే 6 కోణాల ఆకారంలో తయారు చేస్తాయి. గణిత శాస్త్రం ప్రకారం తక్కువ స్థలంలో ఎక్కువ తేనెను నిల్వ చేయడం కోసం ఈ యొక్క ఆకారం మాత్రమే అనువైనది. వృత్తాకారంలో గనక కడితే గూళ్ళ మధ్య ఖాళీలు మిగిలిపోతాయి. కానీ షట్కోణ ఆకారంలో కనుక కడితే ఒక్క చుక్క కూడా తేనె కూడా వృధా కాకుండా నిల్వ ఉంటుంది. మరి మనుషులు తినే ఆహార పదార్థాలలో ఎప్పటికీ పాడవన్నటువంటి ఆహారం తేనె. వేల ఏళ్ల క్రితం నాటి ఈజిప్టు పిరమిడ్లలో దొరికిన తేనె కూడా ఈనాటికి ఎంతో మధురంగా ఉంటుంది. దీనికి కారణం వాటిల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలే. మరి సృష్టికర్త యొక్క ఈ చిన్న జీవిలో ఎన్ని రహస్యాలు దాగి ఉంచడం మనల్ని ఆలోచింపజేస్తుంది. అంతేకాకుండా తేనెటీగలు సూర్యుని యొక్క స్థానాన్ని బట్టి సూర్యుడు ఆయన ప్రయాణించే వెలుతురు మరియు దిక్కులను బట్టి అవి తమ యొక్క మార్గాన్ని కనుగొంటాయి. ఆకాశం మేఘామృతమై ఉన్నప్పుడు కూడా అవి సూర్యుడి నుంచి వచ్చే పోలరైజ్డ్ లైట్ సహాయంతో ఖచ్చితమైన దిశను గుర్తిస్తాయి. ఇవి ఆహారం కోసం తమ యొక్క గూటి నుంచి 5 నుండి 10 కిలోమీటర్ల వరకు వెళ్ళినా కూడా తిరిగి అవి మళ్ళీ తమ యొక్క గూటికి ఖచ్చితంగా చేరుకోగలుగుతాయి. 1 కిలో తేనెను తయారు చేయడం కోసం తేనెటీగలు దాదాపు 40 లక్షల పువ్వుల నుండి మకరందాన్ని సేకరించేటటువంటి కష్టపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అవి భూమిని కనీసం 3 సార్లు చుట్టినంత ప్రయాణం చేస్తాయి. మనం తినే ఒక చిన్న స్పూన్ తేనెను చేయడం కోసం అవి దాదాపు 12 తేనెటీగలు తమ జీవితకాలం అంతా కష్టపడాల్సి వస్తుంది. మనం తినే ఒక స్పూన్. ఇక చలికాలంలో గూడి లోపల వేడిగా ఉంచడం కోసం తేనెటీగలు తమ యొక్క రెక్కలను వేగంగా కదుపుతాయి. దీనిని వైబ్రేట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఎండాకాలంలో వేడెక్కితే కొన్ని ఈగలు గూటి బయటకు వచ్చి నిలబడి తమ యొక్క రెక్కలతో గాలిని లోపలికి పంపిస్తూ ఉంటాయి. ఈ యొక్క క్రమశిక్షణ వాటికి పుట్టుకతోటే రావడం ఒక వింత. ఎలాగైతే బిడ్డ పుట్టగానే తల్లికి పాలు తయారైపోతాయి, అలానే ఆ యొక్క పుట్టిన బిడ్డకి పాలు ఎలా పీల్చాలో తాగాలో కూడా ఆటోమేటిక్గా ఎలా తెలిసిపోతుందో అలానే ఇదంతా కూడా దైవ సృష్టి. తేనెటీగ మెదడు పరిమాణం చాలా చిన్నది అయినప్పటికీ ఒక నువ్వు గింజలో సగం కంటే కూడా తక్కువగా ఉంటుంది. అది అత్యంత వేగంగా పనిచేస్తుంది. ఇవి మనుషుల యొక్క ముఖాలను కూడా గుర్తించగలవు, రంగులను కూడా వేరు చేయగలవు. ఈనాటి శాస్త్రవేత్తలు 0 అంటే 0 భావనను కూడా అవి అర్థం చేసుకోగలుగుతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తేనెటీగ తన యొక్క గూడును రక్షించుకోవడానికి శత్రువును కుట్టినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్న ముళ్ళు విరిగిపోతుంది. మరి దానితో పాటు ఆ యొక్క ముళ్ళు విరిగిపోయింది అంటే కనుక కొన్నిసార్లు తన యొక్క శరీరంలో ఉన్న భాగాలు కొన్ని నాశనమైపోయి చివరికి అది ప్రాణాలు పోయేటటువంటి దారితీస్తుంది. తన యొక్క గూటి కోసం అది తన యొక్క ప్రాణాలను సైతం త్యాగం చేస్తుంది. అల్లాహు అక్బర్. ప్రపంచంలోని 70% కంటే ఎక్కువ పంటలు ప్రపంచంలో 70% కంటే ఎక్కువ పంటలు పండడం కోసం తేనెటీగలే కారణమని, ఒకవేళ భూమిపై తేనెటీగలు కనుక అంతరిస్తే పరాగ సంపర్కం జరగకపోతే ఆహార కొరత ఏర్పడి మానవ జాతి మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందేమో అని సైంటిస్ట్ అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టైన్ వంటి మేధావులు ఏనాడో అభిప్రాయపడ్డారు. ఈ యొక్క వివరాలు చూస్తూ ఉంటే ఒక చిన్న ప్రాణిలో అల్లా ఎంతటి జ్ఞానాన్ని మరియు వ్యవస్థను ఏర్పాటు చేశాడో అర్థమవుతూ ఉంది. ఇక ఇంకొక విషయం, తేనెటీగలు మనుషులు కంటే భిన్నంగా రంగులను గుర్తిస్తాయి, చూస్తాయి. అవి అల్ట్రా వైలెట్ కిరణాలు
ను కూడా చూడగలవు. పువ్వులు మనకు ఒకే రంగులో కనిపించిన తేనెటీగలు ఆ పువ్వుల మధ్యలో ఉండే మకరందం ఉన్న చోటు ఒక ల్యాండింగ్ మార్కులాగా వాటిని స్పష్టంగా చూడగలుగుతాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తేనెటీగలకు ఎరుపు రంగు కనిపించదని, అది వాటికి నలుపు రంగులో కనిపిస్తుందని ఈనాటి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. తేనెటీగలు దగ్గర దగ్గర గంటకు 24 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని, ఆహారం కోసం వెతుకుతూ ఉన్నప్పుడు అవి చాలా చురుగ్గా ఉంటాయని, వాటి రెక్కలు ఎంత వేగంగా కొట్టుకుంటాయంటే మనం వాటిని ఒక్కొక్కసారి కంటితో కూడా చూడలేం, కేవలం ఆ శబ్దాన్ని మాత్రమే వినగలుగుతాము. అంత స్పీడ్గా వాటి యొక్క రెక్కలు అనేవి కొట్టుకుంటాయి. తేనెటీగలు కేవలం తేనెనే కాదు, తమ శరీరం నుండి ఒక రకమైన మైనాన్ని కూడా తయారు చేస్తాయి. పనిచేసే ఈగలు వాటి యొక్క పొట్ట భాగంలో ఉండే ప్రత్యేక గదుల నుంచి ఈ యొక్క మైనాన్ని తయారు చేస్తాయి. దీనితోటే అవి తమ గూడులలోని గదులను నిర్మిస్తాయి. మరి ఈ మైనం ఈ రోజుల్లో అనేక రకాల కాస్మెటిక్స్, మందులు మరియు కొవ్వొత్తుల తయారీలో కూడా ఎంతో విలువైనది. తేనెటీగలు అత్యంత పరిశుభ్రమైనటువంటి జీవులు. గూడు లోపల ఎటువంటి వ్యర్థాలు లేకుండా అవి జాగ్రత్త పడతాయి. ఒకవేళ ఏదైనా పురుగు లేదా ఎలుక ఇలాంటివి ఆ గూడులోకి కనుక చనిపోతే కనుక వచ్చి దానిని బయటకు నెట్టివేసే ప్రయత్నం చేస్తాయి అవి. లేకపోతే అవి దాని చుట్టూ ఒక కెమికల్ని అంటే ప్రొపోలిస్ అనే ఒక రకమైనటువంటి జిగురు పదార్థాన్ని పూసి అది కుళ్ళిపోకుండా గూడులో వాసన రాకుండా ఒక మమ్మీలాగా పనిచేస్తాయి అవి. చాలా కాలం వరకు తేనెటీగలు నిద్రపోవని అనుకున్నారు చాలామంది. కానీ అవి కూడా రాత్రిపూట నిద్రపోతాయని, నిద్ర తక్కువైతే అవి తమ పనులలో తప్పులు చేస్తాయని పరిశోధనల్లో తెలియజేస్తూ ఉన్నారు పరిశోధకులు. విశ్రాంతి తీసుకునేటప్పుడు అవి తమ యాంటీనాలను కిందికి దించి నిశ్శబ్దంగా ఉంటాయని చెప్తూ ఉన్నారు. కానీ రాణి ఈగ పుట్టుకతోటే రాణి ఈగ కాదు. పనిచేసే ఈగలు ఒక సాధారణ లార్వాను ఎంచుకొని దానికి జీవితాంతం రాయల్ బెల్లీ అనే ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తాయి. ఈ ఆహారం వల్లనే ఆ ఈగ సాధారణ ఈగల కంటే కూడా ఒక పెద్దదిగా పెరిగి ఎక్కువ కాలం దగ్గర 3 నుంచి 5 ఏళ్ల మధ్యలో జీవిస్తుందని, సాధారణ ఈగలు కేవలం 6 వారాలు మాత్రమే జీవిస్తాయని, ఇలాంటి అనేక విషయాలు తెలియజేయడం మనకి అనేక రకాల శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఒక చిన్న ఈగ తన జీవితాన్ని సమాజం కోసం, తన యొక్క గూడు కోసం ఎలా అంకితం చేస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇవన్నీ కూడా ఆ సృష్టికర్త యొక్క ప్రణాళికలో భాగమే. మరి అంతేకాకుండా ఇక తేనెటీగలకు మనుషుల కంటే కూడా 100 రెట్లు ఎక్కువ వాసన చూసే శక్తి ఉంటుందని, ఇవి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పువ్వుల వాసనను కూడా గుర్తించగలవని, ఈ వాసన శక్తిని ఉపయోగించే అవి ఒక పువ్వులో మకరందం ఉందో లేదో, అది ఏ రకమైన పువ్వు అది ముందే తెలుసుకోగలుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఇక తేనెటీగకి 2 రకాల పొట్టలు ఉంటాయి. ఒకటి అది తినే ఆహారం కోసం, ఇక రెండవది పువ్వుల నుంచి సేకరించినటువంటి మకరందాన్ని నిల్వ చేసి నిల్వ చేసే దానిని హానీ స్టమక్ అని అంటారు. అంటే ఇక్కడే ఎంజైములు కలిసి ఆ యొక్క పొట్టలో మకరందం తేనెగా మారే ప్రక్రియ ఈ యొక్క పొట్టలో మొదలవుతుంది. తేనెటీగలు తమ గూడును నిర్మించడానికి అవసరమైన మైనాన్ని తమ శరీరంలోని ప్రత్యేక గ్రంథుల ద్వారా ఉత్పత్తి చేస్తాయని మనం ఇప్పుడే చదువుకున్నాం. 1 కిలో మైనం తయారు చేయడానికి అవి దాదాపు 8 కిలోల తేనెను ఆహారంగా తీసుకుంటాయంట. ఆ మైనంతోనే అవి ఎంతో ఖచ్చితమైన షట్కోణ గదులను 6 ఇలా యొక్క షట్కోణ గదులను అవి నిర్మిస్తాయని. తేనెటీగలు ఎగురుతున్నప్పుడు వాటి శరీరంపై ఉండే వెంట్రుకల వల్ల స్థిర విద్యుత్ అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పువ్వుల దగ్గరికి అవి వెళ్ళినప్పుడు పరాగ రేణువులు అయస్కాంతంలా వాటి శరీరానికి అంటుకుంటాయి. అప్పుడు ఏమవుతుంది? అంతేకాకుండా అవి గాలిలోని కాలుష్య కారకాలను కూడా గ్రహిస్తాయి. అందుకే పర్యావరణ శాస్త్రవేత్తలు ఒక ప్రాంతంలోని కాలుష్యాన్ని కొలవడం కోసం తేనెటీగలను పరిశీలిస్తారు అని. అంతేకాకుండా మగ తేనెటీగలు
మగ తేనెటీగలకు ముళ్ళు ఉండదు, అవి ఆహారాన్ని సేకరించవు మరియు గూడును రక్షించవు. వాటి ఏకైక పని రాణి ఈగతో జత కట్టడం. చలికాలం వచ్చినప్పుడు ఆహారం కొరత ఏర్పడకుండా ఉండటం కోసం పనిచేసే ఆడ ఈగలు ఈ యొక్క మగ ఈగలను గూడు నుంచి బయటకు పంపిస్తాయట. తేనెటీగలు ఉత్పత్తి చేసే తేనె మరియు బీపోలస్లో మనిషి జీవించడానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, ఎంజైమ్లు మరియు నీరు ఉంటాయి. ఇది భూమిపై లభించే ఏకైక సంపూర్ణ సహజ ఆహారం. ఒక చిన్న ప్రాణికి ఇన్ని రకాల శక్తులను, బాధ్యతలను ఇచ్చిన ఆ అల్లా సృష్టి క్రమం నిజంగా అద్భుతం. అల్లాహు అక్బర్. ఇకపోతే ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే ఖురాన్లో సూరా అన్-నహ్ల్ అంటే 16వ అధ్యాయానికి తేనెటీగ అని పేరు పెట్టడం జరిగిందని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క సూరా అన్-నహ్లలో 68, 69 వాక్యాల్లో ఖురాన్ వాక్యం చదువుతూ ఉన్నాను. మరియు ఓ ప్రవక్త, నీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు, వహీ పంపాడు. నీవు పర్వతాలలో అల్లా ఎవరికి పంపాడు? వహీ. తేనెటీగకు అల్లా వహీ పంపాడు. వహీ ప్రవక్తల దగ్గరికి వస్తుంది అని మనం చదువుకున్నాం ఖురాన్లో. కానీ ఇక్కడ వహీ తేనెటీగ దగ్గరకు కూడా వచ్చింది అన్నాడు. అంటే ఈ యొక్క తేనెటీగ యొక్క గొప్పదనం అల్హమ్దులిల్లా. మరి ఇక్కడ అల్లా చెప్తున్నాడు ఏమని? నీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు, వహీ పంపాడు. నీవు పర్వతాలలో, చెట్లలో మరియు మనుషులు నిర్మించే కట్టడాలలో నీ ఇళ్లను, తొట్టెలను నిర్మించుకో. ఆ తర్వాత అన్ని రకాల ఫలాలను భుజించు. నీ ప్రభువు సులభతరం చేసిన మార్గాలలో నీవు నడుచుకో. వాటి పొట్టల నుండి రంగురంగుల పానీయం తేనె వెలువడుతుంది. అందులో మానవులకు ఆరోగ్యం, వైద్యం, షిఫా ఉంది. నిశ్చయంగా ఆలోచించే వారికి ఇందులో గొప్ప సూచన ఉంది అని ఖురాన్లో సూరా అన్-నహ్లలో 68, 69 వాక్యాల్లో ఉన్నటువంటి వాక్యం ఇది. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తేనె యొక్క ప్రాముఖ్యతను మరియు తేనెటీగల యొక్క స్వభావాన్ని అనేక సందర్భాల్లో చెప్పారు. తేనె యొక్క గొప్పదనం గురించి 2 వైద్యాలను మీరు తప్పకుండా ఉపయోగించండి. ఒకటి ఖురాన్, రెండవది తేనె అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారని ఇబ్నే మాజా హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొమ్ము వైద్యం, అజ్వా ఖజూరు, మామూలు ఖజూరు, నల్ల గింజలు, కలోంజి, ఇంకా 7 రేగిపళ్ళ యొక్క ఆకులు, గుసుల్, ఇంకా వజు, ఇంకా ఇంకా అనేక విషయాలే కాకుండా ఇంకా కొన్ని రకాల వైద్యాలను, ఇంకా హిజామా లాంటిది, ఇంకా కొన్ని వైద్యాలు కూడా ఉన్నాయి. అందుకే ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం కూడా తీసుకోవాలి. అలానే ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పడం జరిగింది. అనారోగ్యం రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోమని, ముసలితరం రాకముందే యవ్వనంలో మీరు ఎక్కువగా ఆరాధనలో ఎక్కువగా శ్రమపడండి అని, ఎక్కువగా ఆరాధించండి అని, అదేవిధంగా పేదరికంలో రాకముందే మీరు మంచి పొజిషన్లో ఉన్నప్పుడే ఎక్కువగా దైవ మార్గంలో ఖర్చు పెట్టండి అని, ఇలాంటి ఇంకా 5 విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పడం జరిగింది. ఇలానే మనకు అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం కూడా చేయించుకోవాలి, అలానే ఆరాధన కూడా చేయాలని. అదే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలలో, చెట్లల్లో, ఆకుల్లో అనేక రకాల కొన్ని వైద్యానికి సంబంధించినటువంటి కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని వైద్యాల విషయంలో పత్యం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా తిబ్బే నబవి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ద్వారా అందజేయబడ్డటువంటి అనేక రకాల వైద్యానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైతేనేవి ఈనాటి వైద్యశాస్త్రంలో కూడా ఏదైతే డాక్టర్లు, హాస్పిటళ్ళు, మందులు ఏవైతే ఉన్నాయో డాక్టర్ల యొక్క సలహా మీద మనం వైద్యం తీసుకుంటూ, అలానే దేవుడికి దువా కూడా, ప్రార్థన కూడా చేసుకుంటూ, నమాజులు కూడా చేస్తూ, ఇలా దవా రెండు మార్గాలలో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నించాలి. అలానే ఖురాన్ కూడా స్వస్థత అని చెప్పడం జరిగింది. కొన్ని రకాల సమయాలలో, కొన్ని రకాల విషయాలలో, అనేక రకాల విషయాల్లో మీరు ఇటువంటి వైద్యం తీసుకుంటూ కూడా ఖురాన్ చదవటం వల్ల కూడా స్వస్థత కలుగుతుంది అనే ఈ యొక్క విషయం కూడా చెప్పడం జరిగింది ఇస్లాంలో. ఇకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక విషయం చెప్పారు. ఏమని? ఒక విశ్వాసి మోమిన్ అనేవాడు ఉదాహరణ ఎలా ఉంటుందంటే తేనెటీగ లాంటి ఉదాహరణ చెప్పడం జరిగింది.
ఒక విశ్వాసి మోమిన్ అనేవాడు, ముస్లిం అనేవాడు తేనెటీగలాగా ఉంటాడు. ఎందుకంటే తేనెటీగ ఎవరికి కూడా హాని చేయదు, అంటే తానంతగా తానుగా ఎవరికి హాని చేయదు. అది మంచిది, మకరందం మాత్రమే తింటుంది, మరియు మంచిది అంటే తేనె మాత్రమే ఇస్తుంది. అది దేని మీద వాలినా దాన్ని విరగ్గొట్టదు, తేనెటీగ దేనిని విరగ్గొట్టదు లేదా దేనిని పాడు చేయదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ముస్నద్ అహ్మద్ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అంటే తేనెటీగ ఎంత క్రమశిక్షణగా సున్నితంగా ఉంటుందో, ఒక ముస్లిం, ఒక విశ్వాసి కూడా, దేవుని యొక్క భక్తుడు కూడా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి సమాజంలో కూడా ఇతరులతోటి, ఇతర ప్రాణులతోటి అంత ఉపయోగకరంగా ఉండాలి అని దీని అర్థం. అంటే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక వాక్యంలో ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే, మీరు సమాజంలో కల్లోలాన్ని రేకెత్తించకండి, అన్యాయంగా ఇతర ప్రాణులను మీరు హింసించకండి, చంపకండి, మరియు మీ మూలంగా ఇతరులు ఇబ్బంది కలిగే పనులు మీరు చేయకండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఓ విశ్వాసులారా, మీరు ఇతర ప్రాణులకి, ఇతర జీవులకి, ఇతర మనుషులకి మీరు మంచి నేర్పాలి అని చెప్పడం జరిగింది. మరి మీరు మంచి నేర్చుకోండి మరియు ఇతరులకి మంచి నేర్పండి, ఇతరులకి మంచి చేయండి అని చెప్పడం జరిగింది. మన చుట్టూ అనేక రకాల, మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి 40 ఇండ్ల వరకు కూడా మన పైన హక్కు ఉంది. వారు ముస్లింలైనా కాకపోయినా సరే మనం వారికి అనేక రకాల విషయాల్లో సహాయ సహకారాలు అందించాలి. ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదలతో అందరితోటి మనం అందరితోటి ఆప్యాయతగా ఉండాలి అని ఇలాంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇక అల్లా దేనిలోనైనా వైద్యం ఉంచాడు అంటే వాటిల్లో తేనె కూడా ఒకటి అని బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఖురాన్లో సాధారణంగా ప్రవక్తలకు వచ్చే దైవ ఆజ్ఞ వహీ అని అంటారు. ఇది ప్రవక్తలకే వస్తుందని మనం విన్నాం, కానీ ఇక్కడ ఒక కీటకానికి కూడా వహీ అందిందని మనం ఇప్పుడు ఈ యొక్క ఖురాన్ వాక్యంలో మనం సూరా అన్-నహ్లలో అర్థమవుతుంది. తేనెటీగ విషయంలో ఇక్కడ వహీ గురించి చెప్పడం జరిగింది. దీనిని బట్టి తేనెటీగ చేసే పని ఎంత పవిత్రమైనదో అర్థమవుతుంది. అల్లాహు అక్బర్. ఇక ఈ యొక్క వహీ ద్వారా ప్రవక్తలు పనిచేస్తూ ఉంటారు. అలానే ఇక్కడ వహీ ద్వారా ఇక్కడ తేనెటీగ పనిచేస్తుండటం మొదలుపెట్టింది. అల్లాహు అక్బర్. ఇస్లాం ధర్మంలో కారణం లేకుండా తేనెటీగలను చంపడం నిషేధించబడింది అని అబూ దావూద్ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అవి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. అల్లా తేనెటీగ యొక్క పొట్ట నుంచి వచ్చే తేనెను ఒక ముఅజిజా అంటే అద్భుతంగా మార్చాడు. పువ్వుల నుంచి చేదుగా ఉండే పదార్థాన్ని సేకరించి దాన్ని తీయగా కూడా అమృతంగా మార్చే శక్తి ఈ యొక్క తేనెటీగలో ఉంది. ఇటువంటి ప్రక్రియను చేసిన ఆ యొక్క దైవశక్తికి నిదర్శనం. ఆ యొక్క దేవుడు దీనిలో అన్ని అద్భుతాలను పెట్టాడు ఈ యొక్క తేనెటీగలో. మరి ఖురాన్ మరియు హదీసుల ప్రకారం తేనెటీగలు ఒక వ్యవస్థీకృత సమాజానికి మరియు కష్టపడే స్వభావానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు యొక్క తేనెటీగల ద్వారా ఏదైతే క్రమశిక్షణ పద్ధతిని మరియు సహాయ గుణాన్ని మరియు కష్టపడే తత్వాన్ని, ఇతరులను కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేసేటటువంటి గుణాన్ని, ఇలాంటి ఇంకా అనేక రకాల విషయాలు ఏవైతే మీరు పెట్టారో అలా మేము కూడా వీటి నుంచి కొన్ని విషయాలు నేర్చుకొని అలా మేము కూడా సరైన పద్ధతిలో జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మాకు కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించడం వల్ల, సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, నరకం నుంచి, కష్టాలు, నష్టాలు, బాధలు, అప్పులు, అదేవిధంగా అబద్ధాలు, మోసాలు, నేరాలు, ఘోరాలు, నరకాగ్ని నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రాణం పెట్టుడు బాధ నుంచి, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా రక్షించడం వల్ల, మందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, అన్ని యుగాల్లో, అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో ఉన్న మీ యొక్క దాసులందరిపైన, సజ్జనులందరిపైన మీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే దువాలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రసంగాన్ని వింటూ ఉన్నారో, ఏ హృదయం అయితే మిమ్మల్ని అర్జిస్తూ ఆరాధిస్తూ ఉందో అటువంటి ప్రతి ఒక్కరి తరపున నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.